నగరానికి భాగ్యాన్ని కలిగించడం కోసం శ్రీదేవి భూదేవి సమేతంగా విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామి వారు గొప్ప ఆనందాన్ని కలిగించడం కోసం చక్కగా వేయించేసి ఉన్నారు. తిరుమల క్షేత్రంలో సాయం సంధ్యా సమయంలో గోధూళి వేళలో సహస్ర కృతకాంతుల నడుమ ఉభయ దేవేరులతో స్వామివారి ఉత్సవాన్ని ముగించుకుని భాగ్యనగరంలో ఉన్నటువంటి భక్తులందరికీ ఆనందాన్ని కలిగించడం కోసం భగవంతుడైన శ్రీనివాస ప్రభు చక్కగా వేయించేసి ఉన్నాడు ఈ ప్రాంగణంలోకి. మనందరి భాగ్యం, మహా అదృష్టం. తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు నేతృత్వంలో వంశ్రీకృష్ణ గారి తాలూకా ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణం అనంతంగా ఆనందప్రదంగా జరగడం భాగ్యంగా భావిస్తూ పెద్దలు మనవి చేసినట్లుగా సమస్తమైనటువంటి వేదాలకు నిలయమైనటువంటి కొండ వెంకటాచలం 66,000 కోట్ల తీర్థాలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి క్షేత్రం వెంకటాచలం. సమస్తమైనటువంటి పాపాల్ని పోగొట్టగలిగేటటువంటి ఏకైక పర్వతం వెంకటాచలం. కొన్ని కోట్ల సంవత్సరాల తపఫలం కలిగిన వాళ్ళు మాత్రమే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ స్వరూప రూప లావణ్యాన్ని వీక్షించేటటువంటి భాగ్యం కలుగుతుందట. అలాంటిది ఈనాడు మనం అంతా ఎంత భాగ్యం చేసుకున్నామో. వెంకటాచల మహత్యం ఒక మాట చెప్తుంది, కలియుగంలో భూలోకంలో మానవుడై పుట్టడమే మహా అదృష్టమట. అటువంటి మానవుడై పుట్టినటువంటి వాళ్ళు మాధవుడైన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే చాలుట అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. మరి మనం అందరం ఏ పుణ్యం చేసుకున్నామో, ఎంత భాగ్యం చేసుకున్నామో. వెంకటేశ్వర స్వామి వారే వైకుంఠాన్ని వదలి, భూలోక వైకుంఠాన్ని వదలి భక్తలోక వైకుంఠమైనటువంటి భాగ్యనగరానికి చక్కగా వేయించేశాడు స్వామివారండి. ఎంత గొప్ప విషయమో. గజేంద్రుడు కోరేట, స్వామి 1000 సంవత్సరాలు యుద్ధం చేశాను, కానీ ఫలితం మాకు దక్కలేదు, రక్షించేవాడు నువ్వు తప్ప ఇంకొకడు లేడు అని ప్రార్థిస్తే స్వామిని ఒక్కడే ప్రార్థించాడు గజేంద్రుడు. ఆ స్వామి ఒక్కరే వచ్చారా, వెనకాతల అమ్మవారి పైటి చెంగు పట్టుకుంటే అమ్మ వెనకాతల వచ్చింది. ఆ వెనకాతల శంఖం, ఆ వెనకాతల చక్రం, ఆ వెనకాతల గద, ఆ వెనకాతల సారంగం, ఆ తర్వాత అనంతుడు, విశ్వక్సేనుడు, సమస్తమైనటువంటి పరివారం అంతా కూడా మహాత్ముడైన భాగవతుడైన గజేంద్రుని రక్షించడం కోసం ఎలా అయితే వచ్చాడో ఇవాళ వెంకటేశ్వర స్వామి వారు మన భాగ్యవశం చేత భాగ్యనగరానికి చక్కగా వేయించేసి వైకుంఠాన్ని, భూలోక వైకుంఠాన్ని తిరుమల క్షేత్రంలో ఆయన ఒక్కడే కాకుండా ఆయన సమస్తమైనటువంటి పరివారంతో చక్కగా రావడం ఆనందప్రదంగా భావన చేస్తూ వైదిక వైఖానస భగవత్శాస్త్ర ప్రకారంగా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ముందుగా ఈ సంప్రదాయానికి మూలకర్త అయినటువంటి విఘ్నస మహర్షి వారిని స్తోత్రపాఠంతో ప్రారంభం చేసి విశ్వక్సేన ఆరాధనా కైంకర్యాన్ని చక్కగా ప్రారంభించబోతూ ఉన్నారు. మనందరి భాగ్యవశం చేత ఆనందప్రదంగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని శ్లోకాన్ని విన్నాం. విష్ణు అయినటువంటి ఏ పరంధాముడైతే విఘ్నాలు తొలగిస్తాడో ఆ విష్ణువే వేత్రహస్తుడై ఒక చేత్తో వేత్రహస్తాన్ని, ఒక చేత్తో శంఖాన్ని, మరొక చేత్తో చక్రాన్ని పట్టుకుని విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్పి ఎక్కడైతే విశ్వక్సేనుడు ఉదయిస్తాడో, విశ్వక్సేన ఆరాధన జరుగుతుందో ఆ కైంకర్యంలో మనం అందరం పాల్గొంటామో అటువంటి సందర్భంలో సమస్తమైనటువంటి విఘ్నాలు తొలుగుతాయిట. అటువంటి విశ్వక్సేనుడు వారి తాలూకా ఆరాధనని సకలమైనటువంటి ఉపచారాలతో కైంకర్యాన్ని చక్కగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. లక్ష్మీరమణ గోవింద. ఓం నమః సదధే నమః సదధస్పదజే నమః సకీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రదజపాం మే గోపాయ ఏతదభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసదాం. సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో నమః. శ్రీమతే వికనదే నమః. భృగుమరీచత్రగచ్చవేభ్యో నమః.
రుధ్యాస్మహవ్యైర్నమసోమసధ్యా మిత్రం దేవం మిత్రదేయన్నోऽस्तु అనోరాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ శరదస్య వీరాः ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. నిరుపమగణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్థ్య సక్త భక్తో గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే కృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాణీ ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీ హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం జనః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో అస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే. దారాదుదప్తత్తుతమానశేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమృగన్నం ప్రతిపాదికిష్యే. కృణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపశివా శుభతమా శ్యాంతా శ్యాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతేషు తం వరుణజే సహస్రం యజ్ఞజాః పాశ విదధాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవ అముంచంతు మరుతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి జాతస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ పూజామహే త్వా విశ్వే జదాత్మన్మహితో నజంబో వైరాజంతే సుఖదన్నిదత్తా ప్రైషామతీశో విబుధానామనాదిః. యామే సత్తాంతనిదాన్ దదాతు పద్మాకారమండలే విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవదేమావాహయామి వామే జయామావాహయామి. విశ్వక్షేణాయ నమః ఇదమాసన. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయినే నమః సూత్రవత్యే నమః. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్భిరనుజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రయతాం ప్రయతాం ప్రజాపతి. శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వయీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా అవంతనోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పశ్పశే. ఇంద్రస్య యుజ్యః సఖా
तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरजः दिवीव चक्षुरादतम् तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्यमिन्दते विष्णो यत्परमं पदम् पवमानस्सु वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदास पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवद पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीत्यत् अग्ने क्रत्वा क्रतुर्गुणो यत्ते पवित्रमर्चिषि अग्ने विदधमन्तरा ब्रह्मणेन पुनीमहे उपाभ्याम् देव सवितः पवित्रेण सवेन च इदम् ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदे देव्यागातु यस्यै भक्वे स्तनवो वेदपृष्टाः त्वया मदन्तस्य तमाद्येषु वयग्स्यामपदयोरयीनाम् वैश्वानरो रश्मिभिर्मा पुनादो वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः ऋतावरे यज्ञिने मा पुनीता बृहद्भिः सविदस्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहि मा येन देवा अपुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदम् ब्रह्म पुनीमहे यः पावमानेरध्येति ऋषिभिः संहृतघोरसम् सर्वगं सभूतमश्नाति स्वदिदम् मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतघोरसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधुदकम् पावमाने स्वस्य जनेः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगोहितम् पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अमुम् कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्त्यजनीः सुदुःखा हि घृतस्युतः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगोहितम् येन देवा पवित्रेण आत्मानम् पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यम् पवित्रम् शतोद्यामगो हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतम् ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनादु सोमस्वस्या वरुणः समीच्य यमो राजा प्रभुराभिः पुनादु माम् जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्जुदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राज्ञान् दिश देवार्त्विजो मार्जयन्तान् दक्षिणायान् दिशमासाः पितरो मार्जयन्ताम् प्रतीच्यान् त्रिसुगृहाः पशवो मार्जयन्ताम् उदीच्यान् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान् दश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोस्पदे प्रजजानि हस्मान् स्मावेशो हनमेव यत्वेमहे प्रजदन्नो जुषस्वशन्न एतद्विपदे शञ्चतुष्पदे वास्तोष्पदे शक्मजा सगुंसदाते सक्षेमहिरण्वजा घातुमत्या आवह क्षेम उदयोगे वरन्नो यूयम् स्वस्तिभिः सदा अमीवः वास्तोष्पदे विश्वास्तुपाण्या विशन्न सखा सुषेव एधिनः भोजिष्ठामजो भुवस्तानभूर्धे दधातुना महेरणाय चक्षसे यो वश्यवदमो रसस्तस्य भाजयते हनः शरीरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षयाय जिन्वथा आपो जन यथा जनः
वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखमिदास्तानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च వైఖానస ఆగమోక్త కైంకర్యంగా పవిత్రమైనటువంటి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమాలు అర్చక స్వాములు నిష్ఠాగరిష్ఠులై నిర్వహించారు. విశ్వక్సేనుల వారు బంగారు బెత్తము చేతబట్టుకొని విష్ణుదేవుని యొక్క ఆజ్ఞతో ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను పరిపాలనం చేస్తూ ఉన్నారు. పూని ముకుందురాజ్ఞ కనుబొమ్మనెగాంచి అజాండ భాండముల్ వానను మీద పోవ నడువన్గొని తన్నన అగ్రనిశ్చల తను చలత్వనిష్టలే సమస్త జగంబుల జాడ్యచేతనల్గా నుతికెక్కు సైన్యపతి కాంచనవేత్రము ఆశ్రయించదన్ అని శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తులు కూడా విశ్వక్సేనుల వారిని స్తోత్రం చేశారు. అటువంటి విశ్వక్సేన ఆరాధన పూర్తి చేశారు. ఈ కళ్యాణ ప్రాంగణంలో పుణ్యాహవచన కార్యక్రమంతో పుణ్యాహవచన మంత్రాలతో పునీతమైనటువంటి ఈ వేదిక పైన దేవతలంతా కొలువుదీరి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. ఇక అంకురార్పణము, రక్షాబంధనం వంటి కార్యక్రమాలని ఆగమోక్తంగా అర్చక స్వాముల వారు నిర్వహించబోతూ ఉన్నారు. ఆది మూలమే మాకు అంగరక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష, భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష, ఆవని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, ఆవని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, మాకు భూమి రక్ష, మాకు జలరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆది మూల